కేసీఆర్ పెద్ద సాయం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2.25 కోట్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్థిక అభయం, పిల్లలకు 2 కోట్లు, ఆయన తల్లికి 25 లక్షలు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ. నేడు నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి 2.25 crores ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇందులో సుదర్శన్ రెడ్డి 2 పిల్లలకు 1 కోటి చొప్పున అందజేయనున్నారు. ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో 25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆయన పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించినటువంటి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని ఆయన కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని వారికి చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో ఉన్నప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ శ్రేణులకు బాస్ భరోసా. కేసీఆర్ నీడలో భద్రంగా గులాబీ సైన్యం, నేతలు కార్యకర్తలకు అండగా పార్టీ. ఇప్పటికే 110 కోట్ల రూపాయల బీమా క్లెయిమ్ చేశారు. అయితే మేమేమంటున్నామంటే కేసీఆర్కు సంబంధించిన విషయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే మీరు సహాయం చేస్తున్నారో ప్రతి కార్యకర్తకు సహాయం అందేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. రెండవది, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో మీరు ఆ మంత్రి పదవి ఇవ్వలేదు ఆయనకు. ఒక తెలంగాణ ఉద్యమకారుడు, మీరు పార్టీ పెట్టినప్పటి నుండి మీతోని ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర, వరంగల్ వేదికగా క్రియాశీల పాత్ర పోషించిండు. ఆయన ఎంత ఉద్యమం చేసిండో వరంగల్లో చాలామంది తెలుసు. మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి పోయినటువంటి ఎర్రబెల్లికి కానీ లేదంటే కడియం కానీ ఆ వరంగల్ వేదికగా ఎంతోమంది ఆయనను అడ్డుకోవాలని, ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చచ్చిపోతే ఎంతమంది వచ్చిర్రో అంతమంది మొన్న నర్సంపేటకు రావడం జరిగింది. నిజంగా అసలు చాలామంది కేసీఆర్ ఎందుకు రాలేదని అడిగిర్రు. నేను కూడా అడుగుతా. కానీ కేసీఆర్ రాకపోవడం ఒక వంతుకు మంచిదే అయింది. ఎందుకు అనంటే కేసీఆర్ కనుక ఆ అంతిమ యాత్రలో పాల్గొని ఉండేదంటే ఆ వచ్చినటువంటి జనాలు మొత్తం కేసీఆర్ కోసమే వచ్చిర్రు అనేటువంటి పోర్ట్రేట్ జరిగేది. ఆ విధంగా వార్తలు కూడా వచ్చేటి. కేసీఆర్ రాకపోయినా కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి కోసమే అన్ని లక్షల మంది అక్కడికి వచ్చిర్రు అనేటువంటి విషయము మనకు అక్కడ స్పష్టమైంది. కేసీఆర్ వచ్చేదంటే కేసీఆర్ కథలో పడే సగం మంది పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర కోసమే వచ్చిర్రు, లేదంటే కేసీఆర్ రావడం వల్ల భారీ సంఖ్యలో జనం తరలిచ్చిర్రు అనేటువంటి వార్తలు బయటకు వచ్చేది. కేసీఆర్ రాకపోయినా భారీ సంఖ్యలో వచ్చిర్రు అంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి బలగం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆఖరి చూపు కోసం వచ్చినటువంటి బలగం అది. ఆనాడు సాయి చంద్ర చచ్చిపోతే అన్ని వేల మంది వచ్చిర్రు అక్కడికి. తర్వాత గద్రణ చచ్చిపోయినటువంటి వచ్చినాడు. ఇట్లా తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండో, ఉద్యమ స్ఫూర్తితో ఎవరైతే ఉండో వాళ్లకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చి గద్రన్న అంతిమయాత్ర జరుగుతూ ఉంటే కనీసం ముందు కూడా స్పేస్ లేనటువంటి పరిస్థితి కనబడ్డది. ఆడ ఆ దేహం దగ్గర, పార్థివ దేహం దగ్గర కూర్చున్నటువంటి అక్కడే ఉండిపోయినటువంటి కోట సీన్ లాంటి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయేటువంటి పరిస్థితి. ఆ డీసీఎం వ్యాన్లో కూర్చొని దీనంగా కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా మనం మీడియాలో చూసినాం. కొన్ని వందల మంది బువ్వ లేకుండా నీళ్లు లేకుండా పర్లేదు అనుకోని చెప్పేసి అక్కడే ఉండిపోయారు. ఆ రాత్రి నుండి మళ్ళీ మరుసటి రోజు శివయాత్ర అంతా అయిపోయేంత వరకు. ఈరోజు కేసీఆర్ గారు రావాల్సిందే. ఆయన కనీసం ఆ అంతిమయాత్రలో చివరికి వరకైనా వచ్చి ఆయన దేహానికి కనీసం పూలమాల అర్పించి పోవాల్సింది. అయితే ఈ విషయాన్ని అడుగుతున్న క్రమంలో కొంతమంది కేసీఆర్ రాకపోతే ఏమైంది, ఆయన కుటుంబాన్ని పరామర్శించింది కదా, తర్వాత ఇప్పుడు మళ్ళా వస్తా అంటాడు కదా అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకు రావద్దు కేసీఆర్లు? ఇక ఎవరి కోసం వస్తారు వీళ్ళకు? ఫామ్ హౌస్ దాటి కార్యకర్తలు చచ్చిపోతే రారు, చిన్న నాయకులు చచ్చిపోతే రారు, మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు చచ్చిపోతే ఆ నాయకులు చచ్చిపోతే రారు, పట్టించుకోరు. ఓకే చూద్దంతి ఆ ఫైలు అన్న పలానా నాయకుడు చనిపోయినా చూద్దంతి. కేవలం మంత్రుల స్థాయిలో, ఎమ్మెల్యేల స్థాయిలో, ఎంపీల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకే రాకపోతే ఇక మిగతా సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రెండవది, ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయినటువంటి వార్తను ప్రధాన మీడియా ఛానల్ అని చెప్పుకున్నటువంటి పత్రికల్లో ప్రధాన వార్తగా ఎందుకు వేయలేదు అని చెప్పేసి అడిగినటువంటి జర్నలిస్టుల మీద కొంతమంది ట్రోల్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
వాళ్ళు 2వ పేజీలు వచ్చింది కావాలంటే చూసుకో, 3వ పేజీలు వచ్చింది కావాలంటే, అరే 2వ పేజీ 3వ పేజీ ఏందిరా భయ్, నాకు అర్థం కాదు. పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు. లక్షల మంది ఆయన శివాన్ని చూడడం కోసం వచ్చినప్పుడు అది ఎక్కడ రావాలి వార్త? ప్రధాన వార్త రాదా? ఫస్ట్ పేజీలో రావాలి కదా వార్త. మా తెలంగాణ ఉద్యమకారులు, మా నాయకులు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు ముద్దుబిడ్డగా పేరు పొందినటువంటి వ్యక్తులు చచ్చిపోయేది అంటే 2వ పేజీ 3వ పేజీల వార్తలు. మీ ఖమ్మంలో, మీ రెడ్డోల్లో కార్యకర్తలు చచ్చిపోతే కూడా ప్రధాన వార్తలుగా రాస్తారు కదా మీరు. చిన్న చిన్న సమస్యల్ని ఖమ్మంలోకి సంబంధించినటువంటి సమస్యలు, రెడ్డలోకి సంబంధించిన సమస్యలు, విలువలకు సంబంధించినటువంటి సమస్యలు అయితే, మీ అగ్రకులాలకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ప్రధాన వార్తలుగా ఉంటున్నాయి కదా. మరి దానికి సంబంధించిన విషయం ఎవరు మాట్లాడాలి? ఈరోజు ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి, కరడు కట్టినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి మీ ఆంధ్ర పత్రికల్లో 2వ పేజీలో 3వ పేజీలు వచ్చినాయి. ఆయన రెడ్డి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా రెడ్డి అనేటువంటి బలుపు ఆయనకు లేదు కాబట్టి, ఆయన తెలంగాణ ప్రజలతో కలిసిపోయింది కాబట్టి, అన్ని కులాలు ఆయనను ఓన్ చేసుకున్నాయి కాబట్టి, తెలంగాణ ఉద్యమకారుడు కోణంలో ప్రజలు చూసిరు కాబట్టి, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి ఆంధ్ర ఛానళ్ళు, ఆంధ్ర పత్రికలు అనుకున్నాయి కాబట్టి, అన్ని లక్షల మంది వచ్చినా కూడా 2వ పేజీలోకి 3వ పేజీలకి వార్త చొరబడ్డది. అది కూడా రాయకపోతే ఎక్కడ ఆ పేపర్లను తగలబెడతారు అనే భయంతోనే లోపల రాసిరు తప్ప, వాళ్ళకు నిజంగానే ప్రేమ ఉండేదంటే అరే లక్షల మంది వచ్చినప్పుడు అది ప్రధాన వార్త, లక్షల మంది వచ్చినప్పుడు అది ప్రధాన వార్త, 1000 మంది వచ్చినప్పుడు అది ప్రధాన వార్త. చిన్న చిన్న 100 మంది 50 మంది వచ్చినప్పుడు మీరు ప్రధాన వార్తలుగా రాసుకుంటారు కదా. మీ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ముందు పేజీలో వస్తుంది కదా. మరి 1,00,000 మందికి పైగా పాల్గొన్నటువంటి ఆ అంతిమ యాత్ర 2వ పేజీలకు ఎట్లా వస్తుందండి, 3వ పేజీలకు ఎట్లా వస్తుందండి? కనీసం సోయి ఉండాలి కదా. మేము ఏం మాట్లాడుతున్నాము దానికి కౌంటర్ ఇచ్చేటప్పుడు, దాన్ని ట్రోల్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం ట్రోల్ చేద్దాము, ఎట్లా చేద్దాము, ప్రజలు ఉమ్మేస్తారా ఏందని ఆలోచించలేదా?